ఈ మధ్యలో మళ్ళీ ఒకటే ఫోటో వీడియోస్ అయితే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నేను పెట్టే ప్రతి ఒకటే ఫోటో వీడియోస్ అనేది చాలా రీచ్ వస్తుంది. చాలా వైరల్ కూడా అవుతుంది. కాబట్టి ఈరోజు కూడా ఒకటే ఫోటో తోటి ట్రై చేసిన. చాలా బాగా వచ్చింది అది. ఓకే. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఈ వీడియోకి నేను 3 ఫాంట్ యూజ్ చేసిన చెప్పాలంటే. ఎందుకంటే స్టార్టింగ్‌లో మీరు అది తెలుగు ఫాంట్ ఒకటి ఇస్తది. అంటే ఇద్దరు అమ్మాయిలతో అని. దానికోసం కూడా ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. అది మీరు మాక్సిమం ఒక 3 ఫాంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇంపోర్ట్ చేద్దామని మీకు అనిపిస్తే ఇంపోర్ట్ చేసుకోండి. లేకపోతే నో ప్రాబ్లమ్. కానీ మిస్సింగ్ వస్తది కాబట్టి అన్నీ రీప్లేస్ పెట్టాలంటే ప్రాబ్లమ్ అయితది. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా మీరు ఫాంట్ యాడ్ చేసుకోండి. మాక్సిమం ఇంతకుముందు యాడ్ చేసి ఉంటే మీకు మిస్సింగ్ అయితే ఏం రాదు. యాడ్ చేయకపోతే మిస్సింగ్ వస్తది కాబట్టి చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఈ ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లోనే మీరు ఫస్ట్ అయితే ఈ బాక్స్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. ఒకటి నేను చెప్పడమే మర్చిపోయాను మెయిన్ మ్యాటర్. అలర్ట్ మోషన్ లేకపోతే టెలిగ్రామ్‌లో పెట్టాను. అయినా కూడా దొరకకపోతే సెర్చ్ ఆప్షన్ ఉంటది. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెర్చ్ ఉంటది. అందులో మీరు అలర్ట్ మోషన్ అని సెర్చ్ చేస్తే ఏ వెర్షన్ అయితే ఉందో అది వస్తది. చూడండి. ఓకేనా? అలర్ట్ మోషన్ యాప్ అని సెర్చ్ చేయండి. ఓకే. లేకపోతే అలర్ట్ మోషన్ అని సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తది. చూసుకోండి. ఓకేనా? రాకపోతే మీరు ఒకసారి నాకు మెసేజ్ చేయండి అలర్ట్ మోషన్ అని. నేను వీలుంటే మీకు ఇప్పుడు మళ్ళీ పెట్టనీకి ట్రై చేస్తా. ఓకేనా? మీకు దాని సైడ్‌లో నేమ్ కూడా ఏం రాదు. మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం మనం. ఫస్టే ఫాంట్ యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో కూడా తెలియకపోతే ఫాంట్ అనేది కింద ప్లస్ సెకండ్ న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేయకండి. టెక్స్ట్‌లోకెళ్ళి సంథింగ్ ఏదైనా పెట్టి పైన రోబోట్ రెగ్యులర్‌లోకెళ్ళి లెఫ్ట్ సైడ్ ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంటది. అందులో మీరు మీ మొబైల్‌లో ఏ ఫోల్డర్‌లో అయితే ఫాంట్స్ ఉన్నాయో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసి అక్కడి నుంచి ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఫేవరెట్, ఇంపోర్ట్ అయితే 2 టిక్ మార్క్ అయితే పెట్టి బ్యాక్ వచ్చేసేయండి. మీ ఫాంట్ యాడ్ అవుతుంది. మళ్ళీ చెప్పాలంటే కొంచెం బోరింగ్‌గా ఉంటది కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా చెప్పేసిన. ఓకే. 3 ఫాంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 ఫాంట్స్ డిస్క్రిప్షన్‌లో వరుసగా ఉంటది. కావాలంటే ఫస్టే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు స్టార్టింగ్‌లో ఇద్దరు అమ్మాయిలతో ఉంటది. ఒకవేళ వేరే ఫాంట్ పెట్టినా కూడా ఓకే. ఇంగ్లీష్‌లో పెట్టినా కూడా ఓకే. కానీ బాగుంది కాబట్టి కంటిన్యూ చేస్తున్నాం మనం. ఓకేనా? ఇప్పుడు ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా యాడ్ చేయకండి. ఎందుకంటే కొంచెం చెప్తాను మీకు. ఒకవేళ మీరు ఇప్పుడు కెమెరా యాడ్ చేశారని అనుకుందాం. యాడ్ చేస్తే ఏమవుతుందంటే యానిమేషన్ అయితే వస్తది. కానీ ఫస్ట్ మనం ఫోటో యాడ్ చేస్తే మంచి మనకు ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటది. కాబట్టి ఫస్ట్ ఈ కెమెరాని హైడ్ చేసేద్దాం. ఎందుకంటే అది కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ వద్దాం. 2 సెకండ్ ఇక్కడ బీట్ మార్క్ ఉంటది. ఇక్కడ రెడ్ లైన్‌ది దాని దగ్గర వచ్చి మనం ఒక ఫోటో తీసుకుందాం. సంథింగ్ ఏ ఫోటో అయినా ఉండొచ్చు. ఓకే. ఈ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే వేరే ఫోటో అయినా. అంటే ఈ ఫోటో అంటే ఇప్పుడు నేను చేసినా కాబట్టి అదే ఫోటో పెడుతున్నాను. ఓకే. ఈ ఫోటోని కొంచెం జూమ్ చేస్తున్నా. స్టార్టింగ్‌లో మళ్ళీ వస్తా. ఇక్కడ మనకు సమ్మర్ అనే టెక్స్ట్ ఉంటది. ఈ సమ్మర్ అనే టెక్స్ట్ ఈ సైడ్‌లో ఓకేనా? సెంటర్‌లో చూసుకోండి. ఓకే. పెట్టేసిన తర్వాత కొంచెం జూమ్ చేస్తున్నా. దాన్ని బట్టి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉంటది. షాడో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకు షాడో ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసిన తర్వాత మీ ఫింగర్ ఉంటది కదా! మీ ఫింగర్ తోటి కొంచెం ఈ సైడ్ జరుపుకోండి. దాని తర్వాత ఇక్కడ సైజ్ ఉంటది. సైజ్ ఇలా పెట్టుకోండి. ఇక్కడ ఒపాసిటీ ఉంటది. కొంచెం తగ్గించుకోండి. తగ్గిస్తే ఇక్కడ చూడండి ఇలా సెట్ అయింది. ఇలా సెట్ అయిన తర్వాత దీన్ని మనం బ్లాక్ అండ్ వైట్‌లో పెడదాం. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్దాం. ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ సాచురేషన్, వైబ్రేషన్ ఉంటది. దాన్ని యాడ్ చేసి ఈ సాచురేషన్ మాక్సిమం మైనస్‌లో చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు మన వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఒకసారి కెమెరా ఆన్ చేద్దాం. హైట్ తీసేద్దాం. ఈ కెమెరాని ఈ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు దీని మీద టచ్ చేసుకోండి. మన వీడియో అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూద్దాం. సెట్ అవ్వకపోతే కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఈ కెమెరాని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్తే ఇక్కడ మనకు ఈ రాండమ్ అనే ఒక యానిమేషన్ అయితే హైడ్ పెట్టాను కాబట్టి దాన్ని హైడ్ తీసేయండి. ఇప్పుడు చూసుకోండి. మీ వీడియో రెడీ అయిపోయింది. నైస్. ఇందులో టెక్స్ట్ కానీ ఏదైనా చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోండి. తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. జై హింద్.